వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. కోంపల్లి చాలామంది కోంపల్లిలో రెడీ టు మూవ్ విల్లా కోసం చూస్తుంటారు. అలాంటి వారి కోసమే కోంపల్లి నుంచి కనెక్టివిటీ ఉండే విధంగా మన గుండ్లపోచంపల్లిలో ఒక రెడీ టు మూవ్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు తీసుకొని వచ్చాను. ప్రజెంట్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ మనకు ముందు వచ్చేసి ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్. ఈ 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉండే విధంగానే మనకి విల్లా ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఇదే అండి ప్రాజెక్టు. ఈ టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు 8.21 ఎకర్స్లో మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మనకి ఇందులో 101 విల్లాస్ రెడీ టు మూవ్ విల్లాస్ అయితే మనకు ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఒకసారి ఒక నార్మల్గా మోడల్ విల్లా చూపెడతాను ఏ విధంగా ఉంటుంది ఏంటి. ఒకసారి ఇన్సైడ్ వెళ్దాము విల్లాస్ దగ్గరికి. మెయిన్గా ఈ కమ్యూనిటీలో కనుక చూసుకున్నట్టయితే మొత్తం 101 విల్లాస్ కూడా అన్ని 4 BHK విల్లాస్. మనకి ఇందులో వచ్చేసి 202 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట విల్లా. 202 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకు 3500 SFT ఉంటుంది. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదండి, ఈ 202 స్క్వేర్ యార్డ్స్ అండ్ 3500 SFT. మనకు SFT కాస్ట్ డీటెయిల్స్ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చివరి వరకు చూడండి, చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఒకసారి విల్లా ఇన్సైడ్ చూపెడతాను ఏ విధంగా ఉందో. ఒకసారి వెళ్దాం పదండి. కమ్యూనిటీలో కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా 4 BHK విల్లాస్ విత్ లిఫ్ట్ ఫెసిలిటీ. అండ్ మెయిన్గా కన్స్ట్రక్షన్ ప్రతి ఒక్కరు చూసేది రెడ్ బ్రిక్ తోటి క్వాలిటీగా ఉండాలి అని చూస్తారు. ఇందులో కట్టిన ప్రతి విల్లా కూడా కంప్లీట్గా రెడ్ బ్రిక్ తోటి కన్స్ట్రక్షన్ చేసిన విల్లాస్ అనమాట. ఒకసారి మనం ఇన్సైడ్ చూద్దాం ఏ విధంగా ఉంటుందో. మనకి ఇక్కడ కార్ పార్కింగ్ స్పేస్ అదైతే వదిలిపెట్టారు. ఈ విధంగా మంచి స్టేర్ కేస్ ఇక్కడైతే ఎంట్రన్స్లో ఇచ్చారు. ఇటు కనుక చూసుకున్నట్టయితే మనకు మెయిన్ డోర్ కూడా చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్గా మంచి హైట్ తోటి మనకు మెయిన్ డోర్ అయితే ఇచ్చారు. మనకు ఇన్సైడ్ చూసుకోవచ్చండి. ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్గా మనకు హాల్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా స్పేషియస్గా మనకు హాల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లిఫ్ట్ కూడా మనకి ఇందులో ప్రొవిజన్ అనేది చేశారన్నమాట. మనకు హాల్ నుంచి ఇటు లిఫ్ట్, ఇటు కూడా కనుక చూసుకున్నట్టయితే మనకు చిన్నగా మినీ హాల్ లాంటిది కూడా ఉండే విధంగా కానీ మనకి ఏ విధంగానైనా యూజ్ చేసుకునే విధంగా చాలా స్పేషియస్గా మనకు కింద అయితే ప్రొవైడ్ చేశారు. లిఫ్ట్ చూస్తున్నారు కదండి, స్పెషల్గా లిఫ్ట్ అనేది ప్రతి విల్లాకి ఇచ్చారు. మీకు నచ్చినట్టయితే మనం లిఫ్ట్ కూడా ఇక్కడ ఉండే విధంగా మనం ప్లాన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. పై వరకు కూడా చూడండి ఈ విధంగా ఉంటుంది మొత్తం లిఫ్ట్ ఫెసిలిటీ. మీకు పైనుంచి కూడా చూపెడతాను ఏ విధంగా ఉంది. ఇంకా కింద వచ్చేసి మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇది వచ్చేసి ఇక్కడ మనకు ఒక బెడ్రూమ్ అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉండే విధంగా మనకి ఇక్కడ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇంకా ఇక్కడ చూపెడతానండి ఏ విధంగా ఉంటుందో. ఇటు కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ స్టెయిర్ కేస్ ఇచ్చారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే కిచెన్ అనమాట. కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉండే విధంగా మనకి ఇక్కడ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా మనకు ఇటువైపు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. మనకి ఇన్సైడ్ ఇంకా వర్క్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంటీరియర్ తోటి కిచెన్ కూడా సూపర్గా అనిపిస్తుంది. మన స్టెయిర్ కేస్ పైన కూడా మంచి మార్బుల్స్ అవన్నీ ఉండే విధంగా ఇచ్చారు. ఇటు చుట్టూ కూడా చూసుకున్నట్టయితే మంచి గ్లాస్ అవన్నీ ఉండే విధంగా చాలా నీట్గా ఉండే విధంగా మనకి కమ్యూనిటీ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. మనకి ఇంకా ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా ఇదైతే ఇచ్చారు. ఇక్కడ చిన్న హాల్ లాంటి సెటప్ అయితే పెట్టుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఈ విధంగా చాలా స్పేషియస్గా కబోర్డ్ అవి అండ్ ఇటు వాష్రూమ్ కూడా ఉండే విధంగా ఇక్కడ మనకైతే ప్రొవైడ్ చేశారనమాట. ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ చూపెడతానండి ఏ విధంగా ఉంటుందో ఏంటో. ఇది వచ్చేసి మీకు ఇంత ముందుగా చూపెట్టేట్టుగా హాల్తో పాటు ఇటువైపు కూడా ఇంకో బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉండే విధంగా మనకి ఈ బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఇటు కూడా చూసుకోవచ్చు ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా స్పేషియస్గా విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉండే విధంగా మనకి ఈ బెడ్రూమ్ అనేది కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్కి కనెక్టివిటీ ఉండే విధంగా ఇటువైపు మనకు బాల్కనీ అనేది ఇచ్చారు. ఇటు చూస్తున్నారు కదా, ఈ విధంగా కనెక్టివిటీ తోటి మనకి ఇటువైపు బాల్కనీ ఉంటుంది. ఈ విధంగా బాల్కనీ నుంచి వ్యూ కనుక చూసుకున్నట్టయితే మనకి కమ్యూనిటీ ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా నీట్గా ఉండే విధంగా మనకి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మనకు పైకి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్లో చూసాం, ఇప్పుడు పైన కూడా ఏ విధంగా ఉంటుందో ఏంటో ఒకసారి చూపెడతాను. ఈ విధంగా మనకు స్టెయిర్ కేస్ దగ్గర నుంచి కూడా చాలా స్పేషియస్గా ఉండే విధంగా, చాలా ఓపెన్గా మనకు వెంటిలేషన్ పరంగా కూడా బాగా ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఇచ్చారన్నమాట. ఇప్పుడు పైన చూస్తున్నారు కదా, పైన కూడా మనకి ఇక్కడ చాలా స్పేషియస్గా ఓపెన్ స్పేస్ ఉండే విధంగా ఇచ్చారు. ఈ విధంగా మంచి హాల్ అది ఉండే విధంగా చాలా ఓపెన్ స్పేస్ అయితే ఇచ్చారు. ఇటువైపు కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనము ఒక బెడ్రూమ్గానైనా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. లేదు ఈ విధంగా ఓపెన్ స్పేస్ అయినా లేదంటే హోమ్ థియేటర్ లాగానైనా మనం కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా 4 BHK ఉండే విధంగా విత్ హోమ్ థియేటర్ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ డిజైన్ చేశారనమాట. ఇటు చూస్తున్నారు కదా, ఇటువైపు వచ్చేసి మనకి లిఫ్ట్ అనేది ఇటువైపు ప్రొవైడ్ చేశారనమాట. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉండే విధంగా మనకి ఇక్కడ బెడ్రూమ్ అనేది ఇచ్చారు. విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి కూడా మనకి ఇక్కడ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకు హాల్ నుంచి
ఇటువైపు అవుట్ సైడ్ వ్యూ కనబడే విధంగా ఈ విధంగా మనకు స్లైడ్ డోర్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చాలా నీట్గా ఉండే విధంగా. పైనుంచి కమ్యూనిటీ కనుక చూసుకున్నట్టయితే విల్లా కమ్యూనిటీ ఈ విధంగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఇటు చూడొచ్చండి, టోటల్ మొత్తం విల్లాసు. అటువైపు కనుక చూసుకున్నట్టయితే మొత్తం అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మొత్తం అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాసు అన్ని కనెక్టివిటీ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. మెయిన్గా క్లబ్ హౌస్ కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్లో 25,000 ఎస్ఎఫ్టీ తోటి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్క్స్ ఇటువైపు కూడా చూడొచ్చు. ఆల్రెడీ మనకి ఇక్కడ పార్క్ వ్యూ కూడా కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా మినీ పార్క్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. విల్లా కమ్యూనిటీలో ప్రైస్ విషయానికి వస్తే 9,500 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అయితే చెప్తున్నారండి. మనకు 202 స్క్వేర్ యార్డ్స్ నుంచి విల్లాస్ అయితే ఉంటాయి. 3,500 ఎస్ఎఫ్టీ ఉంటుంది. మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా అన్ని కనెక్టివిటీ ఉండే విధంగా ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ఇప్పుడు రెడీ టు మూవ్ ఉండే విధంగా మనకి కమ్యూనిటీ ఉంటుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కంప్లీట్గా మీకు ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఇలాంటి మంచి మంచి ప్రీమియం ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్స్టా పేజ్